సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తుల తాకిడి పెరిగింది. లక్షలాదిగా భక్తులు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిలకలగుట్ట వద్ద ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సామాన్య భక్తుల కాలినడకన కూడా తీవ్ర ఇబ్బంది కలగడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మేడారంలో ట్రాఫిక్ సమస్యపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సారలమ్మ జాతరలో చిలకలగట్టకు వెళ్ళేటువంటి రహదారిలోటి ట్రాఫిక్ జామ్ కావడంతో జనాలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చాలా దూరం పేరుకుపోవడంతో సామాన్యమైనటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ట్రాక్టర్ను అడ్డంగా ఉంచినప్పుడు పోలీసులు కూడా ఎవరు లేకపోవడంతో పోలీసులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం మూలంగా ఇబ్బంది పడుతున్నామని భక్తులు చెప్తున్నారు. ట్రాక్టర్ పెట్టుడు చాలా ఇబ్బంది అవుతుంది. పోలీస్ వ్యవస్థ కూడా ఆడాడ కూడా క్యాంపులు మరి పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం పోలీసులు వ్యవస్థ అనేది ఆడాడ క్యాంపులు పెట్టి కొంచెం బాగుల కాడ కూడా చాలా ఇబ్బంది కాకుండా చూడాలి. మరి గవర్నమెంట్ లాస్ట్ దయాల బాగా అనే కాడ చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ జంపన కాడ పోవడానికి ఈ సైడ్ ఆ సైడ్ రెండు సార్లు ఇరుపక్కల ఆటోలు బండ్లు ట్రాక్టర్లు ఇవి పెట్టుట్లా రాని పోవడం జనానికి ఇబ్బంది. తొక్కులాడ మీద ఇద్దరు ముగ్గురు లేడీస్ కూడా నిలబడ్డారు. లేపడం మేము కింద పడితే లేపిన నన్ను కూడా లోపడితే డిపార్ట్మెంట్ మాత్రం మొత్తానికి సాయం లేదన్న. సమ్మక్క సారలమ్మ జాతరలో డిపార్ట్మెంట్ మాత్రం కొంచెం కూడా హెల్ప్ లేకుండా ఉన్న యూజ్లెస్, మొత్తానికి యూజ్లెస్ డిపార్ట్మెంట్ మొత్తం. కొంచెం కూడా ఇంతమంది కోట్ల ప్రజలు ఇవాళ సమ్మక్క సారలమ్మ లాస్ట్ దానికోసం కూడా ఏం లేదు. ఇవాళ కొంచెం పట్టించుకోరు గవర్నమెంట్. ఇంత కష్టపడి ఓట్లు ఎత్తాం కూడా ఇట్లా వేస్ట్ గవర్నమెంట్. ఏం పట్టించుకుంటలేరు అన్న. గవర్నమెంట్ ఫెయిల్, బరాబర్ ఫెయిల్. ఇది పరిస్థితి. ట్రాఫిక్ జామ్ కావడంతో తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రాకపోకలతోటి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రోడ్ల మీద బండ్లు పెడితే వచ్చేపోయే జనం నువ్వు చేసుకొని దారి పడతాను బురదలకు. అవి ఎట్టబోతారు ఈ జనం అంతా ఆగమవుతారు. మస్తు ఇబ్బంది అవుతుంది. ఒకరి మీద ఒకరు పడతారు. బురద అంతా మొత్తం తాడుతుంది. ఈ జనము అంతా ఎట్లా ఆగమవుతారు. ఆగం కాకుండా ఉండాలి పబ్లిక్. ఇది పరిస్థితి. ట్రాఫిక్ జామ్ కావడంతో తమ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు స్పందించి వెంటనే దారి క్లియర్ చేయాలన్నటువంటి విధంగా జనాలు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్ రాజ్ న్యూస్.